హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సౌజీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మినీ జిమ్ అట్ హోమ్. ఇంట్లోనే ఒక మినీ జిమ్ సెటప్ అనమాట. ఇది మా ఇంట్లో మా అన్న సెటప్ చేశాడు. ఇది సెటప్ చేసి ఒక 4-5 ఇయర్స్ పైనే అవుతుంది. మొత్తం అంతా బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. కొన్ని ఆన్లైన్లో కూడా బుక్ చేశాము. వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేస్తూ ఒక జిమ్ సెటప్ అనేది తయారు చేసుకున్నాము. సో జిమ్లో ఏమేమి ఉన్నాయి, ఏం ఐటమ్స్ ఉన్నాయి, వర్కౌట్స్ ఎలా చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ఛానల్లో ఫస్ట్ ఫిట్నెస్ వీడియో ఇది. ఇంటి టెర్రస్ మీద రేకుల షెడ్తో తయారు చేసుకున్నాము ఈ జిమ్. మనలో చాలామందికి జిమ్కి వెళ్ళాలనే ఫీలింగ్ ఉన్నా కూడా వెళ్ళలేకపోతాం అనమాట. టైం కుదరకో, లేకపోతే కొన్నిసార్లు గట్టిగా అనుకుంటాం రేపు ఎట్టి పరిస్థితుల్లో జిమ్కి వెళ్ళాలి, స్టార్ట్ చేయాలి వర్కౌట్స్ అని. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందో తెలియదు. రేపు వెళ్దాంలే అని పోస్ట్పోన్ చేయడము, లేదా ఒక 2 రోజులు వెళ్ళి ఆ పెయిన్స్ తగ్గినాక వెళ్దామని నెగ్లిజెన్స్ చూపించడం. ఇప్పుడు ఉన్న జిమ్ రేట్స్ కూడా చాలా హైలో ఉన్నాయి. మంత్లీ ప్యాకేజెస్ కానీ, ఇయర్లీ ప్యాకేజెస్ కానీ. ఊరికే ఇలా మనం ఒక 2-3 రోజులకో, వారానికో వెళ్ళి వదిలేసేయడానికి వేలు డబ్బులు లాస్ కూడా అవుతుంది. రీజన్స్ ఏవైనా కావచ్చు. ఇంట్లోనే జిమ్ ఉంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా. మన కన్వీనియన్స్ ప్రకారం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైంలో అయినా ఫుడ్ తిన్న 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఎప్పుడైనా వర్కౌట్స్ చేయొచ్చు. ఈ డంబుల్ స్టాండ్లో 2.5 to 12.5 kg వరకు ఉన్నాయి డంబుల్స్. ఇక్కడ ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ వేసుకుని చేయడానికి డంబుల్ రాడ్స్ అండ్ ప్లేట్స్ కూడా తీసుకున్నాము. మాకు ఈ ఎక్సర్సైజ్లు, ఫిట్నెస్ గురించి ఓవర్ నైట్లో కానీ ఈ 4-5 ఇయర్స్లో వచ్చింది కాదు. మెయిన్గా మా డాడీ మాకు ఇన్స్పిరేషన్. మా నాన్న టీనేజ్ నుంచి ఎక్సర్సైజ్లు మొదలుపెట్టాడు. ఇప్పుడున్నట్టు జిమ్ములు అప్పుడు లేవు కాబట్టి గరిడి గణపతి అంటాం కదా, ఆ ఏరియానే అప్పట్లో గరిడి అని పిలిచేవాళ్ళు. అక్కడే ఎక్సర్సైజ్లు అవి చేసేవాళ్ళంట. మా నాన్న బాడీ బిల్డింగ్ ఫోటో ఇది. గరిడిలో 120 kgs వెయిట్ ఉన్న రాయిని మోసిన ఫోటో ఇది. కుస్తీ పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసి గెలిచాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటో ఏంటంటే అప్పట్లో గరిడిలో చిట్ ఫండ్ వేసిన మెంబర్స్ అంట వీళ్ళు. మిడిల్లో ఉన్నది మా డాడీ. మా డాడీకి లెఫ్ట్ సైడ్ ఉన్నది జై వెంకటస్వామి అంకుల్, అండ్ వాళ్ళిద్దరు పైన ఉన్నది నరసోజీరావు అంకుల్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ ఈ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బిల్డింగే అప్పట్లో గరిడి అంటే జిమ్ చేసుకునేవాళ్ళు, ఎక్సర్సైజ్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అదంతా డెమాలిష్ చేసి ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ అక్కడ బిల్డింగ్ అంతా కట్టారు కదా, ఆ ఏరియానే ఇది. హిందూపూర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది గరిడి గణపతి ప్లేస్ ఏది అని, రైల్వే రోడ్లో. ఇప్పుడు అది కూడా డెమాలిష్ చేస్తున్నారు రోడ్ ఎక్స్టెన్షన్ కోసము. ఇందులో మీకు ఎవరైనా ఐడియా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సెటప్ మొత్తం బెంగళూరులో తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ చేయాలి. వాళ్ళు చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ సెలెక్ట్ చేసుకుని మనం వర్కౌట్స్ చేయొచ్చు.
ఈ ఒక్క ఎక్విప్‌మెంట్‌లోనే చెస్ట్‌కి, హ్యాండ్స్‌కి, ట్రైసెప్స్‌కి, బైసెప్స్‌కి, లెగ్స్‌కి చాలా ఉన్నాయి ఐటెమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్స్‌కి, ఇంతకుముందు చూసింది చెస్ట్‌కి అండ్ హ్యాండ్స్‌కి. మా బావ, మా అన్న చేస్తున్నారు. మా నాన్న మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్సర్సైజులు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా మిస్ చేయలేదు. ఆయనకి ఎక్సర్సైజ్ చేయకుండా ఇంటి నుంచి బయట అడుగు పెట్టే ఆలోచనే ఉండదసలు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే ఇంట్లో నుండి బయటికెళ్తారు. ఎప్పుడూ బాలేనప్పుడు గ్యాప్ ఇవ్వడం తప్ప ఇంకెప్పుడు మిస్ చేయలేదు. మమ్మల్ని కూడా అదే మోటివేషన్‌తో పెంచారనమాట. చిన్నప్పుడు మార్నింగ్ లేవగానే ఎంజీఎం గ్రౌండ్ ఉంది కదా హిందూపూర్‌లో. అక్కడ తీసుకెళ్ళి 4, 5 రౌండ్లు ఏసేవాళ్ళు మా నాన్న. మా నాన్నతో పాటు మేమందరం ఎళ్ళేవాళ్ళం. రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అలా రౌండ్స్ ఏసుకొని వాకింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే జిమ్ తయారు చేసుకున్నాం గానీ, మేము చిన్నప్పుడున్నప్పుడు మా నాన్న చిన్న చిన్నగా డంబెల్స్, ఫ్రీ ఎక్సర్‌సైజెస్, వార్మప్ ఎక్సర్‌సైజెస్ అలా చేస్తూ ఉండేవారు. నాకు రీసెంట్‌గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ జరగడం వల్ల నేను ఎక్కువ హెవీ వర్కౌట్స్ ఏం చేయట్లేదు. జస్ట్ ఊరికే అలా ఫిట్‌గా ఉండడం కోసం లైట్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. ఈ థ్రెడ్‌మిల్‌లో ఫాస్టా, స్లోనా అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ మ్యూజిక్ కూడా వస్తది దీంట్లో. ఇది రోప్ ఎక్సర్‌సైజ్ హ్యాండ్స్‌కి మంచిగా హెల్ప్ చేస్తది అండ్ ఎక్సర్‌సైజ్ చేయడానికి కూడా చాలా బావుంటది. ఇప్పుడు చరణ్ చేస్తున్నది బెంచ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్ అన్నమాట. ఇది చెస్ట్‌కి, హ్యాండ్స్‌కి మంచిగా హెల్ప్ చేస్తుంది. మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ వేసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ ఈ సెట్టింగ్‌లోనే లెగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేసుకోవచ్చనమాట. బేస్డ్ ఆన్ అవర్ కెపాసిటీ మనం ఎంత వెయిట్ సెట్ చేసుకొని అంత ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల లెగ్స్‌కి అండ్ ఆల్సో అబ్డామెన్‌కి కూడా హెల్ప్ అవుతది. ఇలా.
ఇది సైక్లింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో మీటర్ కూడా ఇచ్చారు. ఎంత చేస్తున్నాం ఏంటి అని ఇండికేట్ చేస్తది. అండ్ ఆల్సో ఫాస్ట్ అండ్ స్పీడ్ కూడా ఉంది. అండ్ అందులోనే ఈ బెల్లీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సైక్లింగ్ ఎక్సర్సైజ్‌లోనే ఇది కూడా చేసుకోవచ్చు. మా నాన్నకి అరౌండ్ 70 ఉంటది ఏజ్. ఈ ఏజ్‌లో కూడా ఆయనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ తగ్గలేదు ఎక్సర్సైజ్ మీద. అప్పుడు ఎలా అయితే ప్యాషనేట్‌గా ఉన్నాడో ఫిట్‌నెస్ మీద ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అండ్ ఆల్సో మార్నింగ్ లేవగానే జిమ్‌లోనే కనిపిస్తాడు మా నాన్న ఎప్పుడు. ఇది పుషప్ బోర్డు. ఇందులో షోల్డర్స్‌కి, చెస్ట్‌కి, బ్యాక్ అండ్ ట్రైసెప్స్‌కి ఇచ్చారు. రెడ్ కలర్‌లో పెట్టుకున్నప్పుడు షోల్డర్స్‌కి అండ్ బ్లూ కలర్‌లో చెస్ట్, యెల్లో కలర్ అంటే బ్యాక్, గ్రీన్ కలర్ అంటే ట్రైసెప్స్. ఇప్పుడు బ్లూ కలర్ పెడితే ఇప్పుడు చెస్ట్ చేస్తున్నట్టు. మా బావ ఇప్పుడు చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కాబట్టి బ్లూలో పెట్టుకున్నాడు. బ్లూ రిమూవ్ చేసి చరణ్ యెల్లోలో పెట్టుకుంటున్నారు. యెల్లో అంటే బ్యాక్ కోసం చేసే ఎక్సర్సైజ్. ఈ పుషప్స్ మనం ఎలా పొజిషన్‌లో పెట్టుకుంటే అక్కడ ప్రెషర్ ఇస్తదనమాట. ఆ మజిల్ స్ట్రెంత్ అవుతుంది. మా అన్న హ్యాండిల్స్ మార్చి ఇప్పుడు రెడ్‌లో పెట్టుకున్నాడు. రెడ్ అంటే షోల్డర్ మీద ప్రెషర్ ఉంటుంది. సో పుషప్స్ నార్మల్ పుషప్స్ కాకుండా మనకి ఎక్కడ ప్రెషర్ కావాలి, ఎక్కడ మజిల్ స్ట్రెంత్ అవ్వాలి అని మనం అనుకుంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది అబ్డామన్ ఐటమ్. జస్ట్ ఇలా ఫ్లోర్ మీద ఫిట్ చేయొచ్చు. లెగ్ మీద సపోర్ట్ తీసుకొని ప్రెషర్ అంతా అబ్డామిన్ మీద పడుతుంది. సో ఒక సపోర్ట్ కోసం అది మనం ఫ్లోర్కి ఫిక్స్ చేసేసి కింద పడుకొని ఇలా లేస్తూ ఉండాలి.
వర్కౌట్స్ అన్నీ అయిపోయాక బ్యాక్ సపోర్ట్ కోసం ఆ బోర్డ్ యూస్ చేస్తూ ఇలా జస్ట్ రిలాక్స్ అవ్వాలి. సో చూసారు కదండి, ఇంట్లోనే మినీ జిమ్ ఎలా తయారు చేసుకున్నామో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు వీళ్ళందరు మ్యూచువల్ ఫ్రెండ్ హర్ష కూడా జాయిన్ అయ్యాడు. అంటే ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, జస్ట్ ఊరికే చూడడానికి వచ్చాడు.